నన్ను వారు నమ్మరు, నాకు ఎలా మాట్లాడాలో తెలియదు, నాకు బదులుగా వేరే వారిని పంపించని మోషే దేవుని దగ్గర మాట్లాడుతున్నప్పటికీ ఈ చెడిపోయిన ప్రజల దగ్గరికి, లోపలని ప్రజల దగ్గరికి, దుర్మార్గులైన ప్రజల దగ్గరికి, విచ్చల విడిగా ఉన్న ప్రజల దగ్గరికి దైవజనుడైన మోషేని దేవుడు ఏం చేశాడట? పంపించాడట. సాకులు చెప్పాడు, మనుషులు నెపములు చెప్పారు. అయినప్పటికీ ఆ విందు యజమాని రాని మనుషుల గురించి ఆలోచించలేదు. కానీ ఎవరు తీసుకొచ్చాడట? గుడ్డివారిని, పేదవారిని, అంగహీనులను, గుడ్డివారిని తీసుకొచ్చి ఆ గొప్ప విందులో వారికి సంతోషపరిచాడు. నేను ఆ పాటి వాడిని అని చెప్పిన మోషే, నన్ను నమ్మరని చెప్పే మోషే, నాకు నువ్వెవరో, నీ పేరేమిటో తెలియదని చెప్పిన మోషే, నాకు బదులుగా వేరే వారిని పంపించని చెప్పిన మోషే, దేవుడు తన్నే విడిచిపెట్టక ఏం చేశాడంటే ఆ చెడిపోయిన ప్రజల దగ్గరికి పంపాడు, లోపలని ప్రజల దగ్గరికి పంపాడు, దుర్మార్గపు పనులు చేస్తున్న ఆ ప్రజల దగ్గరికి మోషేని పంపాడు, విచ్చల విడిగా తిరుగుతున్న ప్రజల దగ్గరికి మోషేని దేవుడు పంపాడు. ఒకవేళ నిన్ను పంపించితే నువ్వేమంటావు? అయ్యో మాస్టర్ గారు, ఆ ప్రజల గురించి మీకు తెలుసు కదా, ఆ ప్రజల దగ్గరికి నన్ను ఎలా వెళ్ళమంటున్నారు? చెడిపోతూ ఉన్నారు, లోపలిన ప్రజలుగా ఉన్నారు, ఎలా చెడిపోతూ ఉన్నారు. సుధమ గుమేరాలో ప్రజలు ఎలా చెడిపోయారు. ఈరోజు కూడా ప్రజలు అదే పద్ధతిలో ఉన్నారు. అప్పుడు దినాల్లో కూడా ప్రజలు చెడిపోయారు. అప్పుడు కంటే ఇప్పుడు బాగుపడ్డారా పాస్టర్ గారు అంటే లేదు, అంతకంతకు ఇంకా ఏమైపోతుందంటే ఆ చెడు ఇంకా ఎక్కువనే అయిపోతుంది. మరి లోపడారా అంటే లోపడని ప్రజలుగా ఉన్నారు, దుర్మార్గం పనులు చాలా విడిగా తిరుగుతూ ఉన్నారు. అలాంటి ప్రజల దగ్గరికి మోషేని పంపితే మోషే ఆ ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రజల కోసమట మోషే దేవుని దగ్గరకు వచ్చి ఎలా బ్రతిమలాడుకుంటున్నాడో చూడండి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎలాంటి ప్రజల కోసం మోషే బ్రతిమలాడుతాడో దేవుని దగ్గర, ఎలాంటి ప్రజల కోసం దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ఈరోజు భూమి మీద దైవజనుడు చేస్తున్న ప్రార్థన అదే. ఎలాంటి ప్రజలంటే చెడిపోయిన ప్రజలు, లోబడని ప్రజలు, దుర్మార్గముతో ఉన్న ప్రజలు, విచ్చల విడిగా తిరుగుతున్న ప్రజల కోసము అయ్యో ప్రభా వారిని క్షమించని ఏం చేస్తూ ఉన్నాడంట దైవజనుడు? దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమాలుతూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు తన జీవ గ్రంథంలో నుంచి ఈ ప్రజల నిమిత్తం ఒకవేళ నువ్వు వారిని క్షమించకపోతే, అయ్యా వాటిని నువ్వు అంగీకరించకపోతే, నీ జీవ గ్రంథములో నా పేరు రాశావు కదా, నా పేరు రాశావు కదా, ఆ పేరు ఏం చేయమంటాడు? చెరిపిమంటాడు, తుడిచిపెట్టిమంటాడు. ఎలాంటి ప్రజల కోసము, ఎలాంటి సేవకుడు జీవ గ్రంథంలో పేరు ఏం చేయమంటున్నాడు? తుడిచిపెట్టిన ఆయన, చెరిపిన ఆయన. దేవునికి స్తోత్రం. వాళ్ళ పాపాలని దేవుడు ఒకవేళ పరిహరించకపోతే, క్షమించకపోతే, ఈ దైవజనుడి పేరుని ఏం చేయమంటున్నాడు? అందులో నుంచి తీసిమంటాడు, విడిచిమంటున్నాడు. అందుకు ఆ చెడిపోయిన ప్రజల కోసం, లోపలిన ప్రజల కోసం, దుర్మార్గులైన ప్రజల కోసం, విచ్చల విడిగా తిరుగుతున్న ప్రజల కోసం మోషే అనే దైవజనుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే బ్రతిమాలుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం.
అందుకు మోషే పేరట ఏనండి, పాత నిబంధనలో 705 సార్లు రాసి ఉన్నదంట మోషే పరిశుద్ధ గ్రంథం. కొత్త నిబంధనలో 79 సార్లు రాసి ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథంలో మోషే పేరు 784 సార్లు రాసి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన, జీవ గ్రంథంలో రాయబడిన తన పేరుని ఎలాంటి ప్రజల కోసం చెప్పిమంటున్నాడంటే, విడిపోయిన ప్రజల కోసం, లోబడని ప్రజల కోసం, దుర్మార్గులైన ప్రజల కోసం, విచ్చల విడిగా తిరుగుతున్న ప్రజల కోసం జీవ గ్రంథంలో రాయబడిన తన పేరుని ఏం చేస్తూ ఉన్నాడట? చెప్పేసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి నీ పేరు నా పేరు ఎక్కడుంది? నీ పేరు నా పేరు ఎక్కడుంది? ఆ చెడిపోయిన ప్రజల కోసం, దుర్మార్గులైన ప్రజల కోసం, లోబడని ప్రజల కోసం, విచ్చల విడిగా తిరుగుతున్న ప్రజల కోసం మోషే అంత త్యాగం చేస్తే, నా పేరు పెట్టుకున్న నా జనులైన మనము ఈ ప్రజల కోసం ఏం చేయగలుగుతున్నాము? ఈ ప్రజల కోసం ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? ఆ కఠిన హృదయాలు మార్చబడాలని, ఆ బండ హృదయాలు మార్చబడాలని, ఆ రాతి గుండెలు తీసివేసి మాంసపు గుండెలు వారికి దేవుడు అనుగ్రహింపబడాలని, వారి కుటుంబాలు క్షేమం కలగాలని, వారి కుటుంబాలకు గొప్ప ఆదరణ కలగాలని, చీకట్లో ఉన్న ప్రజలు వెలుగులోకి నడిపించబడాలని, బంధకాల్లో ఉన్న ప్రజలు వారి బంధకముల నుంచి విడిపించబడాలని, పాపములో ఉన్న ప్రజలు పరిశుద్ధత పొందుకోవాలని, పాపమునే పాయసముగా తాగుతూ అగ్ని ఆరుదు పురుగు చావుదని స్థలంలోకి వెళ్ళిపోతున్న ప్రజలకి విడుదల కావాలని మోషే అనే దైవజనుడు దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకొని ప్రార్థన చేస్తూ, జీవము గల దేవుని తెలుసుకున్న నీవు ఏం చేయగలుగుతూ ఉన్నావు? ఎట్లా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావు? నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉందా? నీ మనస్సాక్షి నీకు చెబుతూ ఉందా ఇది తప్పని? నీ మనస్సాక్షి నీకు చెబుతూ ఉందా ఇది సత్యమని? నీ మనస్సాక్షి నీకు చెబుతూ ఉందా ఇది అబద్ధమని? నీ మనస్సాక్షి నీకు చెబుతూ ఉందా ఇది దొంగతనమని? నీ మనస్సాక్షి నీకు చెప్పట్లేదా ఇది వ్యభిచారమని? నీ మనస్సాక్షి నీకు చెప్పట్లేదా ఇది అన్యాయమని? అది అన్యాయమని చెబుతున్నా, అది దొంగతనమని చెబుతున్నా, అది వ్యభిచారమని తెలిసిన, అది దుర్మార్గమని తెలిసిన, అది అవినీతి అని తెలిసిన, అది అన్యాయమని తెలిసిన, అది అబద్ధమని తెలిసిన, నీ మనస్సాక్షి చనిపోయింది కనుక అటువంటి అపవిత్రమైన ఆలోచన కలిగి, తలంపులు కలిగి ఎదుటి వారి జీవితంలో దేనిదాన్ని కీడు చేసి దేవునికి నీవేమైపోతున్నావు అంటే శత్రువు అయిపోతూ ఉన్నావు. అందుకు మోషే దేవునికి సాకులు చెప్పాడు. అందుకు మనుషులు పంపించిన దాసునికి ఏం చెప్పాడు? నెపములు చెప్పాడు. నెపములు చెప్పిన వారిని విడిచిపెట్టేశారు. సాకులు చెప్పిన మోషేని దేవుడు ఏం చేశాడు? ఎన్నుకొన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అందిస్తున్నా దేవుని సేవకునికి నీవు నెపములు చెప్తావో, సాకులు చెప్తావో, అది నీ మనస్సాక్షి నీకే తెలియపరచబడాలి. నీ మనస్సాక్షి నిన్నే గద్దించాలి. నీ మనస్సాక్షి నిన్నే ఏం చెయ్యాలంటే ఒక మంచి మార్గంలోకి నడిపించబడాలి. ఒకవేళ మనస్సాక్షి ఒకవేళ చనిపోతే, నీ మనస్సే ఒకవేళ మనస్సాక్షి నేను ఒకవేళ చచ్చినదైతే, అందుకే కదా యెషయా అంటాడు, అయ్యా అపవిత్రమైన ప్రజల మధ్య నేను నివాసము చేస్తూ ఉన్నాను కనుక నా పెదవులు అపవిత్రమైపోయేవని. నువ్వు ఏ ప్రజలతో సహవాసం చేస్తున్నావు? ఏ ప్రజలతో నివాసం చేస్తూ ఉన్నావు? ఏ ప్రజల మధ్య నీ దేవుడైన యెహోవాను నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు? ఏ
నీ దేవుని నువ్వు స్తుతిస్తూ ఉన్నావు? ఏ ప్రజల మధ్య నీ దేవుని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు? ఏ ప్రజల మధ్య నీ దేవుడైన యెహోవాను నువ్వు మహిమపరుస్తూ ఉన్నావు, నువ్వు కనపరుస్తూ ఉన్నావు, నువ్వు కీర్తిస్తూ ఉన్నావు? అలా చేస్తున్న నిన్ను దేవుడు విడిచిపెడతాడా? ఆయన నిన్ను విడువడు ఎడబాయిన దేవుడని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడని దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదా? మోషే అనే దైవజనుడు 784 సార్లు పరిశుద్ధ గ్రంథంలో తన పేరు రాయబడినప్పటికీ కూడా, జీవ గ్రంథంలో తన పేరు రాసి ఉంచినప్పటికీ కూడా, అయ్యా ఆ చెడిపోయిన ప్రజలు, లోబడని ప్రజలు, దుర్మార్గులు, విచ్చలవిడిగా ఉన్న ప్రజలను పాపాలను క్షమించకపోతే నా పేరును మాత్రం తుడిచిపెట్టిన ఆయన చూశారా? దేవుని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు, దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఎన్నో సాకులు చెప్పాడు దేవుడు పిలిచినప్పుడు. కానీ దేవుడు తన దర్శనం ఇచ్చి తను ఏం చేశాడు? బలపరిచాడు. దేవుని పిలుపును తప్పించుకోవటానికి మోషే చెప్పే సాకులన్నీ 5 సాకులు చెప్పి, ఒక మనుష్యుడు విందు పిలుపులకు తప్పించుకోవటానికి మనుషులు 3 కూడా ఒక్కొక్కరు ఏం చెప్పారు? నెపాలు చెప్పారు. 3 నెపములు చెప్పారు. చూశారు? అయినా ఆ విందులో పాల్గొన్నవారు ఆ దాసుని కట్ట ఆ తర్వాత ఎంత సంతోషం అనిపించిందో తెలియదట. ఎందుకంటే నేను చేస్తున్న నా విధిలో పిలువబడిన వారు రాలేదు, కానీ ఆ సందుల్లోకి, ఆ వీధుల్లోకి వెళ్ళి నా దాసులను పంపించి ఏం చేశానంటే, ఆ గుడ్డివారిని, అంగహీనులను, కుంటివారిని, పేదలను వచ్చి తిన్నారే, అది నాకును నా కుటుంబానికి అంత ఆశీర్వాదం అని ఆ మనుష్యుడు సంతోషించాడట. మనుషులను బట్టే, విందుకు వచ్చిన మనుషులను బట్టే ఆ యజమానుడు అంత సంతోషిస్తే, దైవ సేవకుడైన మోషేను బట్టి దేవుడు ఇంకెంత సంతోషిస్తాడు. ఎలాంటి ప్రజల మధ్యకి నేను రానన్నా, నీవెవరో నాకు తెలియదన్నా, వారు నన్ను నమ్మరన్నా, నాకంటే ఇంకా వేరే వారిని పంపించమన్నా, కానీ మోషేను మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు. ఆ చెడిపోయిన ప్రజలు, లోబడని ప్రజలు, దుర్మార్గముగా విచ్చలవిడిగా ఉంటున్న ప్రజల మధ్యకి మోషేను పంపించి, మోషే చేత ఐగుప్తు దేశంలో ఉంటున్న ప్రజలందరినీ కూడా దేవుడు విడిపించి వారిని కనానుకు నడిపించడానికి మాత్రమే మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నీ కుటుంబంలో ఈరోజు ఈ సంఘంలో ఏ ఏర్పాటులో ఉన్నావు? ఆయన చిత్తం ఏమై ఉందో, ఆయన ఉద్దేశం ఏమై ఉందో, ఆయన ప్రణాళిక ఏమై ఉందో అది నువ్వు గుర్తెరిగి గురి ధర్మం ఎరిగి విశ్వాసంతో నీ దేవుని నీవు కలిసి నువ్వు ఆరాధిస్తే, ఆ సంఘ సహవాసంలో నువ్వు ఉంటే, ఆ సహవాసము ఎలాంటిదట? వెన్నుతో సమానమాట. మనిషికి వెన్ను ఎంత ముఖ్యమో, దేవుని సన్నిధిలో పరిశుద్ధులతో, సంఘముతో అంత సహవాసం అంత ముఖ్యమాట. ఆ సహవాసమే నేనేం చేస్తుందంటే తన సరిహద్దుల్లోకి నడిపిస్తూ ఉంటుంది. దేవుని సరిహద్దు సహవాసం లేకపోతే, దేవుని సన్నిధిలో లేకపోతే నీ పరిస్థితులు తారుమారు అయిపోతావు. అందుకే సంఘ సహవాసము నీకును నీ కుటుంబానికి గొప్ప దీవెన, ఆశీర్వాదం. అందుకే ఆ సహవాసంలో నువ్వు నడిపించబడాలి. ఇజ్రాయేలు
ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు, మార్గం గుండా వారు వచ్చినప్పుడు తినటానికి ఆహారం లేదు, త్రాగటానికి నీళ్ళు లేవు. వాళ్ళు ఎక్కడ ప్రత్యక్ష గుడారము, వారు డేరాలు వేసుకుంటే ఎక్కడ ప్రత్యక్ష గుడారం వారికి కనిపిస్తే అక్కడ మాత్రమే డేరాలు వేసుకొని అక్కడ ఉండేవారు. వాళ్ళ ప్రయాణంలో దేవుడు వారు వేసుకున్న బట్టలు ఏమవలేదట, పాతకెళ్ళలేదు. వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూశారు, దేవుడు వారి ప్రయాణం అంతట్లో కూడా, అరణ్యంలో వారి ప్రయాణం అయినప్పటికీ వారికి దేవుడు ఏం చేశాడు, సహాయం చేశాడు. తినడానికి ఆహారం, ఆకాశం నుంచి మన్నాని ఇచ్చాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఇంకా వారికి మాంసం కావాలంటే పూరేళ్ళు కూడా దేవుడు ఏం చేశాడట, రప్పించాడు. దేవునికి స్తోత్రం. అంటే వారు ప్రయాణం చేసిన జనాలన్నీ కూడా కృపాక్షేమంలో వారి వెంట ఉంచి దేవుడు వారిని ఏం చేశాడో నడిపించాడు. ఈ భూమి మీద నువ్వు ప్రయాణిస్తున్న దినాలన్నీ కూడా మన పితరులకి మనకిని ఎలాగైతే సహాయం చేశాడో, మన బ్రతుకు దినములన్నీ కూడా ప్రభు యొక్క సహాయము, అట్టి ఆదరణ మనకి, మన కుటుంబాలకి, నువ్వు చేస్తున్న పనులు, నువ్వు వెళ్తున్న మార్గములు, నువ్వు చేస్తున్న ఉద్యోగములు, నువ్వు చేస్తున్న వ్యవసాయములు, యవనస్తులు చదువుతున్న చదువుల్లో అన్నింటిలో కూడా దేవుడు కృప చూపించి, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.